హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేపలు కొనడానికి మండికి అయితే వచ్చేసామండి. ఇవాళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఫిష్ తినాలనిపించింది. చికెన్ మటన్ తిని బోర్ వచ్చేసింది. ఫిష్ అయితే చూసాము, రేట్ అయిపోయింది, తీసుకొని కట్ చేపించేసాము. చూడండి, కట్ చేసేసింది పీసెస్ లెక్క. ఇంటికి తీసుకొచ్చి నార్మల్గా వాటర్తోనైతే కడిగేసాను. నార్మల్గా కడిగినాక కూడా కొంచెం దాంట్లో నీచు అనేది మనకు వస్తుంది కంపల్సరీ. ఫస్ట్ అయితే నేను దొడ్డుప్పు, మన కళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ కళ్ళుప్పుతోనైతే కొంచెం దానికి మొత్తం పట్టించేలాగా చేసి కడిగేసేసేయాలి. నెక్స్ట్ పెరుగు కర్డ్ వేసి కడుక్కోవాలండి. ఎందుకంటే మనకు కొంచెం నీచు వాసన అనేది రాదు. చేపలో ఉండేది ఎక్కువ నీచు వాసన, అది రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇవైతే పాటించాలి. నెక్స్ట్ అన్నీ తీసుకొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, మన గరం మసాలా, ఇంకోటి మన ఫిష్ మసాలా అనేటివి ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక సేమ్ మన దాంట్లో ఏమంటారు, పులుసులో కూడా అలానే చేసుకోవాలి. కాకపోతే నాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంటే ఇది ఇలాచీ లవంగాలు దంచేసేది చాలా నచ్చుతుంది. అందుకే దంచి కూడా దానికి కూడా పట్టించేసాను. అది ఓకే అయిపోయాక లాస్ట్లో పులుసు కోసం అనేసి నానబెట్టిందండి చింతపండు. అది పులుసు దాంట్లో వేసేసింది. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అన్నీ అయితే ఇంగ్రీడియంట్ అయితే చేసింది. వేపుతున్నాము దాని మీద, పెంక మీద. మొత్తానికైతే అయ్యిందండి. ప్లస్ ఇవన్నీ గోల్డెన్ ఫ్రైలో వచ్చేసినాక కొంచెం మనం తిరిగేసుకోవాలన్నట్టు. అయిపోయినాయి. టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియదు. కాంబినేషన్ రెండు, పులుసు చేసింది, ఫ్రై చేసింది. చూడండి, గార్నిష్ కూడా చేసేస్తున్నాము. ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీరతో అయితే ఎలా ఉందో వీళ్ళు తిని చెప్తారు. చూడండి, ఫస్ట్ అయితే మా ఆయనకే పెట్టాను. ఎలా ఉందో తింటున్నారు చూడండి. బాగుందన్నారు. థ్యాంక్ యూ. మా చిన్నోడు కూడా తిన్నాడు చూడండి. ఓకే.